మనం ఈ వీడియోలో 9th క్లాస్ సోషల్ హిస్టరీ ఫస్ట్ లెసన్ లో పార్ట్ 2 చెప్పుకుందాం. పార్ట్ 1 చూడలేని వాళ్ళు ముందు వీడియో చూడండి. మనుగడ కోసం పోరాటం. ఫ్రాన్స్ జనాభా 1715లో 23 మిలియన్లు, 1789 నాటికి 28 మిలియన్లకు పెరిగింది. అంటే 1715 సంవత్సరంలో 23 మిలియన్లు ఉంటే 1789 సంవత్సరానికి 28 మిలియన్లకు పెరిగింది. అంటే 5 రెట్లు పెరిగింది ఫ్రాన్స్ జనాభా. దీనివల్ల ఆహార ధాన్యాల యొక్క డిమాండ్ పెరిగింది. డిమాండ్కు తగ్గట్టుగా ధాన్యం ఉత్పత్తి పెరగలేదు. ఫ్రాన్స్ జనాభా పెరగడం వల్ల ఆహార ధాన్యాల యొక్క డిమాండ్ పెరిగింది కానీ డిమాండ్కు తగ్గట్టుగా ధాన్యం ఉత్పత్తి మాత్రం పెరగలేదు. అధిక సంఖ్యాకులుగా ఆహారమైన రొట్టె ధరలు బాగా పెరిగాయి. చాలా మంది కార్మికులు ఫ్యాక్టరీలలో పనిచేసేవారు. వేతనాలు యజమానే నిర్ధారించేవాడు. వీళ్ళ జీతాలు మాత్రం యజమానే నిర్ధారించేవారు. కానీ ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు ఉండేవి కాదు. దీని వలన పేదలు ధనికుల మధ్య అంతరం పెరిగింది. కరువు కాటకాల వల్ల పంట తగ్గినప్పుడల్లా పరిస్థితులు అధ్వానమయ్యేవి. ఇది జీవనాధార సంక్షోభానికి దారితీసింది. ఇది ప్రాచీన ఫ్రాన్స్ రాజ్యంలో తరచుగా సంభవించేది. జీవనాధార సంక్షోభంలో క్రమం. పెరుగుతున్న మధ్యతరగతి ప్రత్యేక హక్కుల చర్మగీతం. పెరుగుతున్న పన్నులు, ఆహార కొరతకు వ్యతిరేకంగా రైతాంగం, కార్మికులు తిరుగుబాటులో పాల్గొన్నారు. అయితే సామాజిక ఆర్థిక వ్యవస్థలో పూర్తి స్థాయి మార్పు తీసుకురాగల చర్యలను చేపట్టలేకపోయారు. మూడవ ఎస్టేట్లోని కొంతమంది సంపన్నులు, కొత్త ఆలోచనలు కలిగిన విద్యావంతులు. 18వ శతాబ్దంలోని ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజింపబడిందని మనం చెప్పుకున్నాం. 1 మతాధిపతులు, 2 కులీన వర్గాలు, 3 పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, రైతులు, కూలీలు. వీళ్ళందరూ 3వ ఎస్టేట్ కి సంబంధించిన వారు. ఈ 3వ ఎస్టేట్ లో కొంతమంది సంపన్నులు ఉన్నారు. వాళ్ళే న్యాయవాదులు, వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారవేత్తలు. వీళ్ళందరూ 3వ ఎస్టేట్ లో సంపన్నులు. ఈ 3వ ఎస్టేట్ లో సంపన్నులు కొత్త ఆలోచనలు కలిగి విద్యావంతులు ఈ బాధ్యత వహించారు. 18వ శతాబ్దంలో మధ్యతరగతిగా వ్యవహరించబడే సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి. పెరుగుతున్న విదేశీ వాణిజ్యం పెరగడం, ఉన్ని, పట్టు వస్త్రాల తయారీ వంటి వాటి ద్వారా వీళ్ళు సంపన్నులయ్యారు. ఈ వస్తువులను ఎగుమతి చేసేవారు లేదా ఉన్నత వర్గాల వారు కొనేవారు. 3వ ఎస్టేట్ లోని కొంతమంది సంపన్నులు, విద్యావంతులు కొత్త ఆలోచనలు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా సంపన్నులయ్యారు. ఈ వస్తువులను కూడా ఎగుమతి చేసేవారు. వీటిని ఎగుమతి చేసి ఉన్నత వర్గాల వారు కొనేవారు. 3వ ఎస్టేట్ లోని వ్యాపారస్తులు వస్తు ఉత్పత్తిదారులతో పాటు కాకుండా న్యాయవాదులు, పాలన నిర్వహణ అధికారులు, వృత్తి నిపుణులు కూడా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ విద్యావంతులు. ఏ సమూహం పుట్టుకతో ప్రత్యేక హోదా కలిగి ఉండరని వీళ్ళు నమ్మేవారు. ఎవరు? 3వ ఎస్టేట్ లోని సంపన్నులు, విద్యావంతులు ఏ సమూహం పుట్టుకతో ప్రత్యేక హోదా, హక్కులు కలిగి ఉండవరని నమ్మేవారు. ఒక వ్యక్తి ప్రతిభను బట్టి అతని సామాజిక హోదా నిర్ణయింపబడాలి. జీన్ జాక్వేస్, రూసో వంటి తత్వవేత్తలు ప్రతిపాదించిన అందరికీ స్వాతంత్రం, సమన్యాయం, సమానావకాశాలు ఉండే సమాజం ఏర్పడాలి అనే ఆలోచనలను ముందుకు తెచ్చారు. జీన్ జాక్వేస్, రూసో వంటి తత్వవేత్తలు ప్రతిపాదించిన అందరికీ స్వాతంత్రం, సమన్యాయం, సమాన అవకాశాలు ఉండే సమాజం ఏర్పడాలి అనే ఆలోచనలను ముందుకు తెచ్చారు 3వ ఎస్టేట్ లోని యొక్క విద్యావంతులు. జాన్ లాక్ ప్రతిపాదించిన
రాచరికం దైవదత్తమని, రాజే సర్వస్వం అనే సిద్ధాంతాన్ని 2 ట్రీజెస్ ఆఫ్ గవర్నమెంట్ అన్న వ్యాసంలో ఖండించారు. జాన్ లాక్ రాచరికం దైవదత్తమని, రాజే సర్వస్వం అనే సిద్ధాంతాన్ని ఖండించిన వారు ఎవరు అంటే జాన్ లాక్. అతను ఏ పుస్తకంలోని రాశాడంటే 2 ట్రీటైజెస్ ఆఫ్ గవర్నమెంట్ అన్న వ్యాసంలో ఖండించాడు. రూసో ఈ భావనను మరింత ముందుకు తీసుకువెళుతూ ప్రజలు వారి ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని ప్రతిపాదించాడు. రూసో ఈ భావనను మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రజలు వారి ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని ప్రతిపాదించాడు రూసో. మాంటెస్క్యూ తన స్పిరిట్ ఆఫ్ ది లాస్ అనే గ్రంథంలో ప్రభుత్వంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను ప్రతిపాదించాడు. మాంటెస్క్యూ తన స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథంలోని ప్రభుత్వంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను ప్రతిపాదించాడు. ఈ రకమైన ప్రభుత్వ విధానాన్ని బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన అమెరికాలోని 13 రాష్ట్రాలు అమలుపరిచాయి. ఈ రకమైన విధానాన్ని బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన అమెరికాలోని 13 రాష్ట్రాలు అమలుపరిచాయి. అమెరికా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులకు హామీ ఇవ్వడం అనేది ఫ్రాన్సులోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచింది. అమెరికా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులకు హామీ ఇవ్వడం అనేది ఫ్రాన్సులోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచింది. సెలూన్లు, కాఫీ దుకాణాల్లో ఈ తత్వవేత్తల ఆలోచనలు, అభిప్రాయాలకి తీవ్రంగా చర్చించేవారు. ఈ తత్వవేత్తలు వాళ్ళ యొక్క ఆలోచన గాని, అభిప్రాయాలు గాని సెలూన్లు, కాఫీ దుకాణాల్లో చర్చించేవారు. పుస్తకాలు, వార్తాపత్రికల ద్వారా ఈ అభిప్రాయాలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. పుస్తకాలు, వార్తాపత్రికల ద్వారా వీరి యొక్క అభిప్రాయాలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. చదవడం గాని, రాయడం గాని రాని వారి కోసం వీటిని తరచూ బిగ్గరగా చదివి వినిపించేవారు. చదవటం, రాయటం రాని వారి కోసం బిగ్గరగా చదివి వినిపించేవారు. ప్రభుత్వ ఖర్చులను భరించటానికి 16వ లూయి మరిన్ని పన్నులు విధించబోతున్నాడు. ప్రభుత్వ ఖర్చులను భరించడానికి 16వ లూయి మరిన్ని పన్నులు విధించబోతున్నాడు. అన్ని పన్నులు విధించబోతున్నాడు అన్న వార్త తెలిసిన ఈ ప్రత్యేక హక్కుల వ్యవస్థపై నిరసన, కోపం తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఫస్ట్ లెసన్ ఇంతటితో పూర్తయింది. నెక్స్ట్ వీడియోలోని ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ను విడిగా తీసి వీడియో చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.